హ్యాపీ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు కిరణ్ కుమార్. ఎన్ఎల్పి బేసిక్ ప్రాక్టీషనర్లో మనము 9th అసైన్మెంట్ అసలు పర్సెప్షన్ పొజిషన్స్ గురించి వివరించాలి. ఆ నిత్య జీవితంలో మీరు పర్సెప్షన్ పొజిషన్స్ గురించి మీరు ఏ విధంగా మీరు వాడుకుంటారు అనేది మన అసైన్మెంట్. ఈ పర్సెప్షన్ పొజిషన్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే, ఇద్దరి మధ్యలో ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే, అంటే ఒక టూ పీపుల్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేసుకోవడానికి ఈ పర్సెప్షనల్ పొజిషన్స్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. తప్పకుండా దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీంట్లో మనం వాడేది ఏంటి అంటే, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ అండ్ ఫోర్త్ పొజిషన్. ఒక వ్యక్తి గురించి మనకు ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో మనము ఏ విధంగా బిహేవ్ చేశామో ఆ వ్యక్తితోని, అదేవిధంగా ఆ వ్యక్తి కూడా మనతో ఏ విధంగా బిహేవ్ చేశాడు అనేది మనము మన వైపు ఉండి, అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉండి మనం అసలు ఆ రోజు నేను ఆ విధంగా ఏ విధంగా బిహేవ్ చేశాను, నా బిహేవియర్ కారణం ఏంటి, అవన్నీ మనం అనాలిసిస్ చేసుకోవాలి. నేను ఏమన్నాను, ఎందుకు అలా అన్నాను, నా వైపు ఎంతవరకు కరెక్ట్గా ఉంది, ఎంతవరకు తప్పు ఉంది, నేను నిజంగా అది అనాల్సిన అవసరం ఉందా, ఎంతవరకు అన్నాను, అది నెంబర్ 1 పొజిషన్లో. దాని గురించి మనం ప్రతిదీ ఫస్ట్ పొజిషన్లో ఉండి ఆలోచించుకోవాలి. ఆ తర్వాత ఏంటి అంటే, ఫస్ట్ పొజిషన్ అయిపోయిన తర్వాత మనమే సెకండ్ పొజిషన్లోకి వెళ్ళిపోయి, అంటే సెకండ్ పొజిషన్లో సెకండ్ పర్సన్ మనకు ఆపోజిట్ ఎవరితోనైతే కాన్ఫ్లిక్ట్ వస్తుందో ఆ పర్సన్లోనికి మనం వెళ్ళి మాట్లాడుతున్నట్టు ఆలోచించాలి, విజువలైజ్ చేసుకోవాలి. ఆ రోజు ఆ పర్సన్ ఆ విధంగా ఎందుకంటే అని మనం అనుకుంటూ ఉంటాం. నేను ఈ విధంగా అన్నాను, ఇది అనడం మూలాన ఆ విధంగా అయింది. ఎంతవరకు ఆయన అంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్నవాడు ఎంతవరకు కరెక్ట్గా అన్నాడు, సెకండ్ పొజిషన్లో మీరు కూడా ఎంతవరకు కరెక్ట్గా అన్నారు, ఏమన్నారు, అసలు అలా అనడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ మనము అనాలిసిస్ చేసుకోవాలి. అనాలిసిస్ చేసుకుంటేనే అప్పుడు కరెక్ట్గా నిజంగా ఓకే, ఆ సిచ్యువేషన్లో నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు. ఇది పర్ఫెక్ట్గా ఒక కాన్ఫ్లిక్ట్స్ ఈజీగా రిజాల్వ్ చేసే టెక్నిక్, అంటే చాలా అద్భుతమైన టెక్నిక్. ఎందుకంటే మనము నెంబర్ 1 పొజిషన్లో ఉండి మనం ఏమన్నామో మనమే ఆలోచించుకుంటాం. నెంబర్ 2 పొజిషన్లోకి వెళ్ళి ఆ అపోజిట్ క్యాండిడేటు ఆ సిచ్యువేషన్లో ఆ విధంగా ఎందుకు బిహేవ్ చేశాడు, అంటే ఆయనలోకి మనం వెళ్ళాం కాబట్టి, ఆయన తరపున మనం థింక్ చేస్తున్నాం కాబట్టి మనకు కూడా క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఓకే, సిచ్యువేషన్ ఈ విధంగా ఉన్నది కాబట్టి అతను ఆ విధంగా రియాక్ట్ అయ్యాడు అని మనకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటిది అంటే, ఈ ఇద్దరు కాకుండా 1 and 2 ఎవరైతే ఇద్దరు ఆ కాన్ఫ్లిక్ట్స్లో ఇద్దరు ఉన్నారు కాకుండా, అది కాకుండా ఇంకో మూడవ వ్యక్తి కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తూ, ఈ ఇద్దరిని ఇంకో మూడవ వ్యక్తి అబ్జర్వ్ చేస్తున్నాడు దూరం నుండి అని అనుకొని, ఆ మూడవ వ్యక్తి దగ్గర అంటే థర్డ్ పొజిషన్లోకి కూడా మనం వెళ్ళి అసలు ఆ మూడో వ్యక్తి ఇద్దరిని అబ్జర్వ్ చేస్తున్నాడు అన్నట్టు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసినప్పుడు ఇతను ఏం మాట్లాడుతున్నాడు, నెంబర్ 1 ఫస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, సెకండ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, వాళ్ళిద్దరు కరెక్ట్గానే మాట్లాడుతున్నారా, ఇంత చిన్న విషయానికి వాళ్ళిద్దరు అంత బాగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు, అవసరం ఉందా లేదా, అంత రియాక్షన్ అవసరం ఉందా, ఈ థర్డ్ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్ ఈ ఇద్దరికి సర్ది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే అతనికి ఒక థర్డ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి వాళ్ళిద్దరిని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఎవరు అంటే ఎవరు రాంగ్ వేలో మాట్లాడుతున్నారు, ఇంకో వేరే వాళ్ళు రాంగ్ వేలో మాట్లాడుతున్నారా, ఎవరు ఎంతవరకు కరెక్ట్గా ఉంటున్నారు అనేది క్లియర్ కట్గా ఆ థర్డ్ పొజిషన్లో ఉన్న పర్సన్కి అర్థమవుతుంది. అతను ఎంత అన్బయాస్డ్గా చెప్పే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ పొజిషన్లో మనమే విజువలైజ్ చేసుకోవాలి, సెకండ్ పొజిషన్లో కూడా మనమే విజువలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ అండ్ సెకండ్ కాకుండా థర్డ్ పొజిషన్లో కూడా థర్డ్ క్యాండిడేట్ వీళ్ళిద్దరిని చూసినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు, అతని ఫీలింగ్ ఏంటిది అనేది కూడా మనమే వెళ్ళి చూసుకోవాలి. ఆ తర్వాత ఈ 1, 2, 3 అతను సర్ది చెప్పచ్చు. అతను థర్డ్ పర్సన్ కనిపిస్తుంది, వాళ్ళిద్దరు ఇంత చిన్న విషయానికి అంత ఎక్కువగా ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తున్నారు, గొడవ ఎందుకు పెట్టుకుంటున్నారు, ఇది అంత అవసరం లేనిది కాదు కదా, అంత అవసరమైంది కాదు కదా, ఆ ఇద్దరు ఇట్లా ఏ ఒక్కరు అంటే సర్దుకుపోయినా ఇంత సమస్య రాదు కదా అన్న ఫీలింగ్లో థర్డ్ పర్సన్ ఉంటాడు. వీళ్ళిద్దరు పిచ్చోళ్ళలాగా ఉన్నారు అన్న ఫీలింగ్లో థర్డ్ పర్సన్. ఇంకోటి ఏంటిదంటే ఫోర్త్ పొజిషన్కి వెళ్ళాలి. ఫోర్త్ పొజిషన్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్లో కాకుండా ఫోర్త్ పొజిషన్లో కూడా వెళ్ళి మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఫోర్త్ పొజిషన్ ఏమంటామంటే,
మెటా పొజిషన్ ఈజ్ అన్బయాస్డ్ పొజిషన్. ఈ ముగ్గురిని కూడా ఆ ఫోర్త్ పొజిషన్లో ఉన్న వ్యక్తి క్లియర్గా అబ్జర్వ్ చేసి ఆయన వీళ్ళకి అంటే ఆ ఇద్దరికి 100% ఎలాంటి ప్రాబ్లం అంటే ఎలాంటి అన్బయాస్డ్ సజెషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది అండి, ఇది మనకేంటిది అంటే పర్సెప్షువల్ పొజిషన్ టెక్నిక్లో ఇది నెంబర్ 1 ఫస్ట్ పొజిషన్లో మనం ఉండి విజువలైజ్ చేసుకుంటాం. సెకండ్ పొజిషన్లో ఆపోజిట్ క్యాండిడేట్లోకి వెళ్ళి మనం ఏదంటే అతని షూలోకి వెళ్తూ ఒక ఎంపథెటిక్గా ఆలోచించినప్పుడు ఏ విధంగా ఉంటుంది. థర్డ్ పొజిషన్లో కూడా ఆలోచించి అసలు థర్డ్ పొజిషన్ ఆయన సజెషన్స్ ఏమి ఇచ్చారో మెటా పొజిషన్లో ఉన్న ఫోర్త్ క్యాండిడేట్ కూడా అంటే ఫోర్త్ పొజిషన్కి వెళ్ళి మనం చూసినప్పుడు అసలు ఏంటి ఇక్కడ జరిగేది విషయం అనేది క్లియర్ కట్గా మనం అర్థం చేసుకొని అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనము ప్రతి కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా 9వ అసైన్మెంటు. నా పేరు కిరణ్ కుమార్. థ్యాంక్ యూ.